అనగనగా పచ్చని కొండల మధ్య చంద్రగిరి అని చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామం పక్కనే ఉన్న అడవిలో ఒక భయంకరమైన రాక్షసి నివసించేది. ఆమె పేరు కాళిక. ఆమెను చూసిన వారంతా భయంతో వణికిపోయేవారు. ప్రతి పౌర్ణమి రాత్రి ఆమె అడవిలో భయంకరంగా అరుస్తూ తిరిగేది. అందుకే గ్రామస్తులు సాయంత్రం తర్వాత అడవికి వెళ్లేవారు కాదు. ఆ గ్రామంలో రాము అనే పేద కట్టెలు కొట్టే యువకుడు. అతడు చిన్న గుడిసెలో తన వృద్ధ తల్లితో కలిసి జీవించేవాడు. ఆ యువకుడు ఎంతో నిజాయితీగలవాడు. ఎంత పేదవాడైనా ఇతరుల సొమ్ము మీద ఆశపడేవాడు కాదు. తన కష్టపడి సంపాదించిన దాంతో తన తల్లి ఆరోగ్యానికి ఖర్చు పెట్టేవాడు. అలా తన జీవితం కష్టాలతో, సుఖాలతో, బాధలతో గడిచేది. ఒకరోజు రాము తల్లి రాముని పిలిచి ఇలా అంటుంది. చూడు నాయనా, చిన్నతనంలోనే నీకు తండ్రి చనిపోయాడు. పక్క గ్రామంలో మీ తండ్రి బంధువులున్నారు. వాళ్లు మనల్ని చేరదీయలేదు. నేనిదే గ్రామంలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ నిన్ను ఇంతటి వాడిని చేశాను. ఇప్పుడు జబ్బును పడ్డాను. రేపు మాపు చనిపోయే స్థితిలో ఉన్నాను. నిన్ను ఒంటరివాడిని చేసి వెళ్తున్నాను. అమ్మా, నువ్వలాంటి మాటలు చెప్పొద్దు. నేనున్నంతవరకు నీకేమీ కాదు. నువ్వు పిచ్చి మాటలు మాట్లాడొద్దు. నేను వెళ్ళి వైద్యుణ్ణి తీసుకొనొస్తా. నేనెలాగైనా నిన్ను కాపాడుకుంటాను. ఆ విధంగా రాము తన తల్లితో చెప్పి గ్రామం చివర్లో ఉన్న వైద్యుడి దగ్గరికి బయల్దేరి వెళ్తాడు. అయ్యా, మా అమ్మకి ఆరోగ్యం బాలేదు. మా అమ్మ పరిస్థితి చూస్తూ ఉంటే నాకు చాలా భయమేస్తుంది. మీరు తొందరగా వచ్చి మా అమ్మ ఆరోగ్య పరిస్థితిని చూసి ఆమెకి మందులిచ్చి కాపాడండి. రాము ఆ విధంగా చెప్పి ఆ వైద్యుణ్ణి తన ఇంటికి తీసుకెళ్తాడు. ఆ వైద్యుడు రాము తల్లిని చూసి ఆ తర్వాత రాముతో ఇలా అంటాడు. చూడు రాము, మీ అమ్మ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. మీ అమ్మకు వెంటనే వైద్యం చెయ్యాలి. వైద్యం చెయ్యాలంటే చాలా డబ్బు ఖర్చవుతుంది. దానికి తగినట్టు మందులు కావాలి. వాటికోసం నేను పట్నానికి వెళ్ళాలి. డబ్బులిచ్చి మందుల్ని తేవాలి. వైద్యుడు మాట విన్న తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే బాధపడుతూ ఆలోచిస్తూ అడవికి బయల్దేరి వెళుతాడు. ఈరోజు ఎలాగైనా అడవిలో మంచి విలువైన కట్టెలను కొట్టి వాటిని తీసుకెళ్లి సంతలో మంచి ధరకే అమ్మాలని నిర్ణయించుకుంటాడు. అలా ఆలోచిస్తూ అడవి మధ్యలోకి వెళుతాడు. రాము కట్టెలు కొడుతుండగా ఒక పొద వెనుక ఏదో మెరుస్తున్నట్టు కనిపిస్తుంది. రాము ఆశ్చర్యంతో అటువైపు వెళ్తాడు. అక్కడొక పాతకాలపు చెక్క పెట్టె, దాని నిండా బంగారు నాణాలున్నాయి. దేవుడా, ఇన్ని బంగారు నాణేలా? నా జన్మలో ఇంత ధనాన్ని చూడ్లేదు. దీనితో మా కష్టాలన్నీ తీరిపోతాయి. కాని ఇది నా కష్టం కాదు కదా. ఎవరో పాపం అడవిలో పోగొట్టుకున్నారు. దీన్ని రాజుగారికో లేక గ్రామాధికారికో అప్పగించాలి. హఠాత్తుగా అతని ముందర ఒక తెల్లటి మబ్బులో నుంచి పిచాచి ప్రత్యక్షమవుతుంది. ఒక్కసారిగా ఆమెను చూసి భయపడి నేలపై పడిపోతాడు రాము. మానవుడా, నీకెంత ధైర్యంరా! నా అనుమతి లేకుండా నా అడవిలో మధ్యలోకి వచ్చావు. నా బంగారం ముట్టుకుంటావా? నిన్ను ఇక్కడే అంతం చేస్తాను. మీ కాళ్ళు, చేతులు, తలకాయని కొరుక్కు తింటను. మీ ఒంట్లో ఉన్న రక్తాన్ని నీరులాగా తాగుతాను. చూడురా. చూడు పిచాచి, నువ్వనుకున్నట్టు నేను పరుల సొమ్ము కోసం ఆశపడేవాణ్ణి కాదు. నీతిగా నా కష్టాన్ని నమ్ముకుని బతికేవాణ్ణి. నా తల్లి చావు బతుకులో ఉంది. నేను చాలా పేదవాణ్ణి. నా తల్లి జబ్బుతో మంచాన పడింది. ఆమెకు వైద్యం చేయించాలి. అందుకు నాకు డబ్బు అవసరం. కాబట్టే ఈ అడవిలో ఉన్న మంచి విలువైన చెట్లను నరికి వాటి కట్టెలను తీసుకెళ్లి సంతలో అమ్మితే నాకు మంచి ధర పలుకుతుంది. ఆ వచ్చిన డబ్బులతో మా తల్లికి వైద్యం చేయించగలను. అంతే తప్ప దురాశతో నీ ధనమును దోచుకునే ఉద్దేశంతో ఇక్కడికి రాలేదు. నన్ను వదిలిపెట్టు. నా పని నన్ను చేసుకోనివ్వు. ఇంటి దగ్గర నా తల్లి ఆశతో ఎదురుచూస్తూ ఉంటుంది, నేను డబ్బు తెస్తానని. కాళిక ఆశ్చర్యంగా ఆగి రాము వైపు చూస్తుంది. ఆమె ముఖంలో కోపం తగ్గి బాధ కనిపిస్తుంది. అప్పుడు రాముతో ఇలా అంటుంది. నిజాయితీయా? ఈ భూమి మీద ఇంకా నిజాయితీ మిగిలి ఉందా? నాడు నేను కూడా ఇలాగే నమ్మి సర్వస్వం కోల్పోయాను.
100 సంవత్సరాల క్రితం జరిగింది, చెప్తాను విను. నా పేరు కాళిక. నేనీ ప్రాంతంలో ఒక గొప్ప ఆయుర్వేద వైద్యురాలిని. ప్రజల ప్రాణాలు కాపాడటమే నా ధ్యేయం. అప్పట్లో ఈ చంద్రగిరిని భూపతి అనే క్రూరమైన భూస్వామి పాలించేవాడు. ఒకరోజు భూపతికి ఒక వింత వ్యాధి వచ్చింది. ఎంతమంది వైద్యులు వచ్చినా నయం కాలేదు. నేను నా ప్రాణాలను పణంగా పెట్టి అడవిలోని రహస్య మూలికలతో అతనికి వైద్యం చేసి బ్రతికించాను. కాని ఆ దుర్మార్గుడు నాకు కృతజ్ఞత చూపకపోగా నేను రహస్య నిధుల గురించి తెలుసుకుని వైద్యం చేస్తున్నానని, ఆ నిధి ఎక్కడుందో చెప్పమని నన్ను బంధించి చిత్రహింసలు పెట్టాడు. భూపతి, ఆ అడవిలోని అమూల్యమైన రత్నాలు, బంగారం ఎక్కడున్నాయో చెప్పు, లేదంటే నిన్ను సజీవ దహనం చేస్తాను అని నన్ను చిత్రహింసలు పెట్టాడు. నేను ఎంతగానో నిజం చెప్పినా అతను నమ్మలేదు. నా నిజాయితీని హేళన చేశాడు. చివరకు నన్ను అడవిలో ఉరితీశాడు. చనిపోయే ముందు నా ఆత్మలో ఉన్న కోపం, కసి నన్ను ఇలా రాక్షసిగా మార్చాయి. నన్ను మోసం చేసిన భూపతి వంశాన్ని సర్వనాశనం చెయ్యాలని శపించుకున్నాను. ఆ దేవతలు నా కసిని చూసి, ఎప్పుడైతే ఒక నిఖార్సైన నిజాయితీగల వ్యక్తి నీ బంగారం చూసి కూడా ఆశపడకుండా ఉంటాడో అతని ద్వారా అప్పుడే నీకు విముక్తి కలుగుతుంది అని చెప్పారు. ఆ భూపతి వంశస్థులు ఇప్పటికీ ఈ గ్రామంలో సంపన్నులుగా చలామణి అవుతున్నారు. నా కసి ఇంకా చల్లారలేదు. ఇప్పుడు నీకొక పరీక్ష. ఈ బంగారం నీకు కావాలంటే ఒక చిన్న అబద్ధం చెప్పు. ఈ బంగారం నాదే, నేనే కష్టపడి సంపాదించాను అని చెప్పు. ఈ పెట్టె నీకిచ్చేస్తాను. లేదా నిజం చెప్తే ఖాళీ చేతులతో వెళ్ళిపో. తల్లి, నీ గతం వింటే చాలా బాధగా ఉంది. భూపతి చేసింది క్షమించరాని నేరం. కాని నువ్వు అమాయకులైన గ్రామస్థులు ఈ అడిపివైపు వస్తే నువ్వెందుకు వాళ్లను చంపుతున్నావు? నీ కసిలో న్యాయముంది. కాని ఆకలితో చావడానికైనా సిద్ధమే. కాని అబద్ధం చెప్పి పరాయ సొమ్ము ఆశించను. అబద్ధంతో వచ్చే కోట్లు వద్దు. నా నిజాయితీతో వచ్చే 4 పైసలే నాకు ముద్దు. నేను ఖాళీ చేతులతోనే వెళ్ళిపోతాను. రాము వెనక్కి తిరిగి నడవబోతాడు. కాళిక కళ్లలో ఆనంద బాష్పాలు రాలుతాయి. ఆమె చుట్టూ ఉన్న నల్లటి పొగ తొలగిపోయి దివ్యమైన కాంతితో ఒక దేవకన్యగా మారిపోతుంది. రామూ, ఆగు. ఈ 100 ఏళ్లుగా ఎంతోమంది ఇక్కడికి వచ్చి ఆశపడి అబద్ధాలు చెప్పిన మనుషులనే చూశాను. కాని ఈరోజు నీ నిజాయితీ నా శాపాన్ని తొలగించింది. నా కసి తీరింది. ఎందుకంటే భూపతి వంశం సంపాదన కోసం అబద్ధాలు ఆడి అంతమైపోతోంది. కాని నీలాంటి నిజాయితీపరుడు ఈ గ్రామాన్ని రక్షిస్తాడు. రామూ, నీవు పేదవాడివి. నీ తల్లి అనారోగ్యంతో బాధపడుతోంది. నీ నిజాయితీ నన్ను కదిలించింది. అందుకే ఈ బంగారు పెట్టెను నీకు బహుమతిగా ఇస్తున్నాను. ఇది అయాచితంగా వచ్చింది కాదు, నీ నీతికి దక్కిన గౌరవం. తల్లి, నువ్వు నా మీద చూపిస్తున్న సానుభూతిని నేను ఎన్నడూ మర్చిపోను. నీకు నా కృతజ్ఞతలు. ఆ భూపతి వల్ల నీ జీవితం ఈ అడవిలో భయంకరమైన పిశాచి జీవితాన్ని గడిపావు. నా ఊపిరి ఉన్నంతవరకు నిన్ను నా కులదైవంగా నిన్ను కొలుస్తాను. నాకు పుట్టబోయే పిల్లలకు నీ పేరు పెట్టుకుంటా. అంతేకాక గ్రామంలో ఉన్న ప్రజలకు జబ్బు చేస్తే నీ పేరుతో వైద్యం చేపిస్తాను. ఈ ధనంతో నీవు సుఖంగా ఉంటూ భూపతిలాగా కాకుండా గ్రామంలోని పేద ప్రజల ఆకలి తీర్చు. కాళిక ఆ విధంగా చెప్పి అక్కడి నుంచి అదృశ్యమైపోతుంది. రాము సంతోషించి ఆ బంగారు కాసులు ఉన్న పెట్టెను తీసుకొని గుర్రం మీద ఇంటికి బయలుదేరుతాడు. రాము తన తల్లికి అడవిలో జరిగినంత చెబుతాడు. రాము ఆ బంగారంతో తన తల్లికి వైద్యం చేయించాడు. గ్రామంలో అందరికీ ఉపయోగపడేలా బావులు తవ్వించాడు, బడి కట్టించాడు. చంద్రగిరి గ్రామం కరువు నుండి విముక్తి పొందింది. కాళికా రాక్షసి భయం పోయింది. దేవకన్య ఆశీసులు నిలిచాయి. మిత్రులారా, ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా వీడియోని చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. మీరు సబ్స్క్రైబ్ చేసిన సపోర్ట్ నాకు చాలా ముఖ్యం ఫ్రెండ్స్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నలారా,